వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవి. నాలాక నా బిడ్డ కావద్దు అని చదివిపించి ఇప్పుడు ఒక స్టేజ్లో ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో పెళ్లి చేద్దామని అనుకుంటున్నా మేడం. ఒక్కదానివి చదివిపించావా నువ్వు? ఇంకో పెళ్లి చేసుకోలేదా? అంటే మీ నాన్న అంటే మీ స్టెప్ ఫాదర్ అంటున్నారు. ఆ. ఆయన మీరు యాక్సెప్ట్ చేసిండ్రు నాన్న చేశాను. తండ్రి కానీ తండ్రి అని యాక్సెప్ట్ చేస్తున్నాను. పెళ్లి చేయడంలో ప్రేమ కంటే అందులో నీ స్వార్థం ఒకటి ఇమిడి ఉందని అర్థం అవుతుంది ఇక్కడ. ఇవి కాకుండా ఇంకేమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? రూమ్కి వెళ్దాము, అసహ్యంగా ఆయనకి ముద్దులు పెట్టడము, దాంట్లో అవన్నీ. నీకు అల్లుడిని చేసుకోవాలనుకుంటున్న వ్యక్తికి నీ ఫోటోలు పంపాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఒకే పేరు మీద ఒక రూమ్ బుక్ చేసుకోవడంలో అర్థం ఏంటి చెప్పండి మేడం ఒక్క దగ్గర ఉన్నంత మాత్రం తప్పు. ఒక బెడ్రూమ్ లో నువ్వు నీ బిడ్డ ఆయన మధ్యలో వండ పెట్టుకొని పంటరా? నమస్తే. ఏంటంటే ఒక బిడ్డ వచ్చింది ఒక తల్లి మీద కంప్లైంట్ని పట్టుకొని, మరి ఆ తల్లికి ఈ బిడ్డకి మధ్య ఏం జరిగింది, అసలు ఏం జరుగుతుంది, ఈమె డిమాండ్లు ఏంది, ఆమె కంప్లైంట్ ఏంది, ఈ అన్ని ముచ్చట్లు ఈరోజు మనం మాట్లాడాలి. మన దగ్గర ఉన్న ఇద్దరు గెస్ట్లు, అనురాధ గారు అడ్వకేట్ అండ్ కౌన్సిలింగ్ ఫ్యామిలీ కౌన్సిలర్ కూడా ఆవిడ, అండ్ అట్ ది సేమ్ టైం నాగిరెడ్డి గారు సైకాలజిస్ట్, ఇద్దరు మన దగ్గర ఉన్నారు. సో వాళ్ళిద్దరి సహాయంతో మనం ఈరోజు షోని మొదలు పెట్టబోతున్నాం. సో మరి వచ్చిన బిడ్డ నా ఎదురుగానే ఉంది. ఈమెకి ఏంది ప్రాబ్లము, తల్లితోనే ప్రాబ్లం ఏంది అసలు అని అందరికీ అనిపిస్తుంది కదా, అదే ఇప్పుడు నేను కూడా కనుక్కోబోతున్నా. దా నమస్తే, కూసమ్మా. కంప్లైంట్ ఏంది మీ మమ్మీ పైన? పెళ్లి చేస్తా అంటుంది మేడం, విసిగిస్తుంది, చాలా టార్చర్ చేస్తుంది నన్ను. అందుకే నాకు ఎక్కడ వెళ్ళాలో అర్థం కాక మీ వాళ్ళ దగ్గరే నాకు న్యాయం నీ జరుగుతుంది. దగ్గర పైసలు లేవా? ఆ ఇబ్బంది వల్ల మమ్మీ ఏమైనా పెళ్లి చేసేస్తా అంటుందా? అలా ఏం లేదు మేడం. పర్లేదు, చదివిగలుగుతుందా అమ్మ? చదివిగలుగుతుంది కానీ వద్దు అంటుంది. పెళ్లి చేయాలని తొందర. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 22 మేడం. 22 అనే ఏజ్ సరే పర్లేదు, మైనర్ అయితే కాదు కదా. మైనర్ కాదు. అండ్ అట్ ది సేమ్ టైం కొంతమంది ఇంట్లలో 22-23 నుంచి మామూలుగా సంబంధాలు చూసి పెళ్లి చేసుకో అంటాం. ఇది క్యాజువల్ గా ఉండే ప్రాబ్లమే మేడం. అంటే చాలా చిన్న ప్రాబ్లమే, కానీ మమ్మీ బాగా టార్చర్ చేస్తుంది పెళ్లి చేసుకోమని. కొడుతుందా? చాలా విపరీతంగా మేడం. పిల్లవండి మేడం, తను కూడా వచ్చినట్టుంది, నాకు తెలియదు మరి తన గురించి. చూసినట్టున్నావు నువ్వు మీ మమ్మీని. ఒకసారి మీ అమ్మని పిలుద్దాము, మీ అమ్మ ఏం చెప్తుందో చూద్దాం. రండమ్మా మీరు. నమస్తే మేడం, నా పేరు లక్ష్మి మేడం. నమస్తే. నమస్తే సార్. మరి పిల్లకి ఇష్టం లేకుండా పెళ్లి చేద్దాము అని అనుకుంటున్నారట మీరు. పెళ్లి అనేసి ఇప్పుడే టార్చర్ పెడుతుంది మా అమ్మ. నేను చదువుకోవాలనుకుంటున్నా అంటుంది. ఎందుకు చదివడం ఇష్టం లేదా? చదివిచ్చే స్తోమత లేదా? నేను ఎంతో కష్టపడి తనకి చదివిపించిన, ఎన్ని బాధలు పడ్డానో నాది నాకు తెలుసు మేడం. నేను ఒక్కదాన్ని నేను ఆ డ్యూటీ ఈ డ్యూటీ చేసుకొని నాలాక నా బిడ్డ కావద్దు అని చదివిపించి ఇప్పుడు ఒక స్టేజ్లో ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో పెళ్లి చేద్దామని అనుకుంటున్నా మేడం. ఒక్కదానివి చదివిపించావా నువ్వు? ఇంకో పెళ్లి చేసుకోలేదా? ఇంకో పెళ్లి చేసుకున్నావా నువ్వు? అందులో మేమిద్దరం ఒక దగ్గర జాబ్ చేస్తున్నాం మేడం. జాబ్ చేసే దగ్గర తను ఇంకా నేను నీ కూతుర్ని కూడా చూస్తాను మంచిగా, నిన్ను కూడా మళ్ళీ నువ్వు చదువు ఆపేసావు కదా, నిన్ను కూడా నేను చదివిస్తాను, అంత మంచిగా చూస్తానని చెప్పి ఆయన ఒప్పుకొని ఇంకా ఇద్దరము నేను సింగిల్, నేను తర్వాత వచ్చాడు మేడం. తర్వాత ఇప్పుడు ఈమెకు డిగ్రీ చదివించిన తర్వాత కష్టపడి అప్పటిదాకా కష్టపడి ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాం మేడం. మరి ఆ ముచ్చట ఎందుకు చెప్తలేవు? ఆయనతో కలిసి ఉన్నావా నువ్వు? కలిసి ఉండడం అంటే ఇంకా కొంచెం ఉన్నావా? మా నాన్న కూడా వచ్చారు మేడం, పిలుస్తాను, ఆయననే చెప్తారు. ఉన్నారమ్మా ఆయన? ఉన్నారు, ఇక్కడికి వచ్చారు కూడా. నాన్న అంటే మీ నాన్న అంటే మీ స్టెప్ ఫాదర్ అంటున్నారు. స్టెప్ ఫాదర్ అంటే ఈమె రెండో భర్త అంతే కదా? ఆయనను మీరు యాక్సెప్ట్ చేసిండ్రు? నాన్న చేశాను, చాలా మంచివారు మేడం ఆయన మాత్రం. నేను ఈ మాత్రం అన్నా చదువుకున్న బీటెక్ దాకా అంటే తన వల్లనే మేడం. మా డాడీ హెల్ప్ చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తన తల్లిని కాదనుకొని తండ్రి కానీ తండ్రిని యాక్సెప్ట్ చేస్తుంది ఆమె. అంటే ఇక్కడనే ఏదో కొంచెం తేడా కొడుతుంది.
అదేందని ఇంకా వాళ్ళ ఫాదర్తో కూడా మాట్లాడితే రండి. నమస్తే, మీ పేరు? లక్ష్మీనారాయణ మేడం. నారాయణ గారు. సో నారాయణ గారు, మీరు రెండో పెళ్లి చేసుకున్నారు ఈవెంట్ అవును మేడం. కదా? ఈవెంట్ బాగా చూసుకుంటారు, అవును మేడం. తన నాన్న అని పిలుస్తుంది మంచిగా. అంటే ఏంది అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంది నాకు అర్థమవుతలే. వీళ్ళిద్దరితో సంబంధం లేకుండా మీరు చెప్పండి ఒకసారి. పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు అమ్మాయి ఒక్కతే మేడం, వెనక ఎవరు లేరు. కొద్దిగా వాళ్ళ సపోర్ట్ కావాలంటే తర్వాత మాకు నా మ్యారేజ్ చేసుకున్న తర్వాత అమ్మాయిని చదివిస్తున్నాం. నేను కూడా కొంత డబ్బులు పెడుతున్నాను అమ్మాయికి. ఈమె అక్కడ ఆఫీస్లో జాబ్ చేస్తుంటే ఏదో కొంచెం పుకార్లు వస్తున్నాయి. దాని గురించి మేము తెలుసుకుంటే ఆ ఎండి గారు అబ్బాయితో ఏదో కొంచెం సంబంధం ఉందని. ఎవరికి? ఈమెకి. మేడం అక్కడ వర్క్ చేసే దగ్గర మామూలుగా మాట్లాడతాం కదా, ఉన్నంత మాత్రాన మాట్లాడినంత మాత్రాన వాళ్ళతో ఇంకా అదే ఉంది అని అలా ఎలా ఆ విధంగా చెప్తారు వచ్చి మేడం? ఈమెకి పాపను సంబంధం ఉంటే ఆయనని తీసుకొచ్చి బిడ్డకి ఇచ్చి పెళ్లి చేస్తా అంటే ఎండి గారితో మన సంబంధం ఏంటి మేడం? వాళ్ళకి ఎక్కడ మనకి ఎక్కడ? మధ్యలో చదువు ఆపేసి ఇప్పుడు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకో అంటే ఆమె స్వార్థం కోసం చేస్తుంది మేడం, కావాలని ఆ ప్రేమతో కాదు. ఇప్పుడు చదువుకుంటానంటే మనకి వెనకేం ఇబ్బంది ఏముంది మేడం? ఏ ఇబ్బంది, ఇంట్లో ఏ ప్రాబ్లం లేదు, అంత తొందర ఏముంది? నేను 10th లో ఉన్నప్పుడు మా డాడీ తోటి పెళ్ళైంది మేడం అమ్మకి. 10th లో ఉన్నప్పుడు. 10th లో మరి ఉన్నప్పుడు ఆమె డిగ్రీ వరకు డిగ్రీ దాకా చదివించినా దాని చదివించింది. తర్వాతనే పెళ్లి చేసుకున్నా అంటది. అది లేదు మేడం, అప్పుడు ఆమెకు కూడా నేనే పెట్టుబడి ఇంకా డబ్బులు ఆమె పెట్టి చదువుకోపోతే చదివించింది. ఆమె ఆమెకు నేనే చదువు ఆగిపోతే చదివించింది. కూడా తర్వాత చదివించాడు ఈయన. ఇప్పుడు మనకు మా డాడీ. చదివించగల స్తోమత ఉండి చెప్పేది కూడా నిజమేనా? ఆమెని మేడం నేను డిగ్రీ వరకు నేను చదివించాను మేడం, తర్వాత తను వచ్చాడు, నువ్వు తన తర్వాత ఆ నేను పిల్ల 10th చేసుకున్నాడు class లో కదా. ఉన్నప్పుడు ఆయన పెళ్లి చేసుకున్నావా లేదా? 10th క్లాస్ లో ఉన్నప్పుడు చేసుకున్నాను మేడం. మరి ఆయన ఇందాక అబద్ధం నార్మల్ గా ఎందుకు చెప్పినావు? చేశాను కాదు ఇందాక మేడం, నేను కొంచెం clear గా ఆ కొంచెం విషయం అడిగినా చేశాడు. నేను నిన్ను. క్లియర్ గా నేను ఆ విషయం తనని నిన్ను కూడా అడిగినా. చదివించాడు మేడం. నా చదివి ఇక్కడితో ఆగిపోయిందని ఏడిస్తే పాపం బాధపడలేక నన్ను తనని ఇద్దరిని చదివించాడు. కాదు, నేను ఇందాక నిన్ను అడిగినా కదా, అడిగితే ఆయన తర్వాత వచ్చిండు నేను డిగ్రీ చదివించిన తర్వాతనే పెళ్లి చేసుకున్నా నేను చిన్నప్పటి నుంచి అప్పటిదాకా చదివించిన మేడం, ఎంత చేసినాను నేను నా మాట వినకుండా తను కూడా- ఆన్సర్ చెప్పు ముందు. పెళ్లి 10th క్లాస్ లో పిల్ల ఉన్నప్పుడు నువ్వు ఆయనని పెళ్లి చేసుకున్నావు అని ఆమె అంటుంది. ఇప్పుడు నువ్వు అది ఒప్పుకుంటున్నావు. ఇందాక ఎందుకు అబద్ధం చెప్పినావు అంటున్నా. ఎంత మాట్లాడిచ్చినా ఆమెని, ఆమె మాట్లాడాలనుకున్న వర్జనే ఒకటి ఉంది సార్. అలాగే ఉంటుంది మేడం, ఇంట్లో కూడా అసలు మా మాట వినదు. తల్లి మీద ఒక కూతురు కంప్లైంట్ చేసింది, ఆ అమ్మాయిని చదువు ఆపేసి పెళ్లి చేస్తానంటావు. అది నువ్వు ప్రేమతో చేద్దాం అనుకుంటున్నావా, స్వార్థంతో చేద్దాం అనుకుంటున్నా పక్కన పెడదాం. ప్రేమ- ఒక్కటి. రెండో విషయం, ఆ అమ్మాయి చెప్తున్నప్పుడు జనరల్గా అమ్మాయి ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ అమ్మాయి మాట్లాడుతున్న ప్రతిసారి వాళ్ళ సొంత తండ్రిని ఎలాగైతే పిలుస్తుందో అదే ఆప్యాయంగా ప్రేమగా ఆయన్ని ఆ నాన్నని పరిచయం చేసింది, నీ మీద కంప్లైంట్ చేసింది. 22 ఏళ్ళ వయసు వచ్చిన పాప చెబుతుంది అంటే నువ్వు ఏదో కొన్ని అబద్ధాలు చెప్తుంటావు. నీకు ఆ అమ్మాయికి పెళ్లి చేయడంలో ప్రేమ కంటే అందులో నీ స్వార్థం ఒకటి ఇమిడి ఉందని అర్థమవుతుంది ఇక్కడ. మేడం ఇంకోటి నలుగురు మీరు ఐదుగురు అన్నట్టుగా స్వార్థం అంటున్నారు కదా. Yes. స్వార్థం ఏం స్వార్థం నీకు? ఒకవేళ అంటే ఎండి కొడుకు అయితే పైసలు వస్తాయి బాగా, బిడ్డని అడ్డం పెట్టుకొని పైసలు గుంజొచ్చు అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? ఏంది నీ అలా అని స్వార్థం? కాదు మేడం, నా పరిస్థితి ఇట్లా ఉంది కదా, ఆమె కొంచెం ఒక పొజిషన్ కి వెళ్ళిపోతుంది కదా అన్నట్లు ఆ అంటే ఉద్దేశంతో యాజ్ ఏ తల్లిగా కూతుర్ని ఒక ఉన్నత స్థాయిలో చూడాలని అనుకుని ఆ తపనతోటి నువ్వు అనుకుంటున్నావా? ఒకవేళ నిజంగా మీ మమ్మీ అట్లా చూడాలనుకుంటే అలా తప్పు లేదు. ఆ, నువ్వేమంటావు మరి? నువ్వెందుకు మేడం, ఒప్పుకుంటలేవు? ఆమె సంగతి తెలియదు మీకు. నేనేం చాలా చేశాను? నేనేం ఊర్లకి చేశాను చాలా అసలు? ట్రిప్పులకి వెళ్తుంది ఎండి గారి కంపెనీ అబ్బాయి పని తోటి. మీద వెళ్తాం సార్, కంపెనీ అక్కడ పని మీద ప్రాజెక్ట్ టూర్లు వర్క్ కానీ అది 15 ఉంటది రోజులు, కదా, నెల తను రోజులు ద్వారా వెళ్తుంది. వెళ్ళి అన్ని డీల్ చేసుకొని వస్తాం. అది చేసినంత మాత్రాన వాళ్ళతో ఉన్నావు వీళ్ళతో ఉన్నావు అని అంటే కరెక్ట్ కాదు మరి కదా తప్పు మేడం. కదమ్మా. మరి తల్లిని అన్ని తెలుసు మీ- మేడం, మీకోసం ఇది కూడా అన్ని కష్టపడి- తెలుసు. ఆమె నేను ఎట్లాంటి చిన్నప్పటి చేస్తుందో, నుంచి ఎంత ఎట్లాంటి పనులు చూసుకున్నాను చేస్తుందో ఆమెను, అన్ని ఆమెకి మా నాన్న తెలుసు. దగ్గర ఫోన్ లో ఉన్నాయి. వాస్తవం మేడం, అమ్మాయి చెప్పేది వాస్తవం. ఆమె కావాలనే అట్లా చెప్తుంది మేడం. ఇప్పుడు నేను ఎన్నన్నా పినతండ్రిని, నేను వద్దంటే ఆమె చదివించాం అనాల్సింది. ఆమె కావాలని ఆమె స్వార్థానికి ఆమె వద్దు వద్దు అంటుంది మేడం. ఆమె చేసే చాటింగ్లు అన్ని అన్నీ ఫోన్ మాకు తెలుస్తున్నాయి మేడం. ఆ మాట అన్నానని నన్ను దూరం పెట్టింది మేడం. నేనే ఎందుకు డాడీ ఇప్పుడు అని మీరు ఇద్దరు ఉంచుకున్నాను. కలిసి లేదు ఉంటలేరా? మేడం, దూరంగా ఉంటున్నాను మేడం. మరి నేను పెళ్లి ఎందుకు అప్పుడప్పుడు చేసుకున్నావు అమ్మా ఇంకా ఆయనని? నేను ఎంత చేసినా కూడా నన్ను ఇంత టార్చర్ వాళ్ళతో అక్కడ వెళ్తున్నావు ఇక్కడ వెళ్తున్నావు. నేను ప్రాజెక్ట్ వర్క్ గురించి వెళ్తున్నాను, కంపెనీ విషయంలో మాట్లాడుతున్నాను, ఫోన్ మాట్లాడినా తప్పే. ఏమన్నా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావా? ఇట్లా నువ్వు కంపెనీలో జాబే చేస్తున్నా మేడం. ఏ ఉద్యోగం చేస్తావు? నేను అందులో ప్రైవేట్ కంపెనీ మేడం, అందులో అకౌంట్స్ గా చేస్తాను.
అకౌంట్స్ అవును మేడం. అకౌంటెంట్ గా నువ్వు ఆయన అన్ని వెంబడి మొత్తం తిరుగుతున్నావు. అన్ని ఇక చూసుకుంటాను, ఆయనకు పిఏ లాగా అన్ని ఉండి ఆల్ చూసుకుంటాను. ఇన్ నువ్వు- వన్ అండి, all in ఆల్ one. ఇన్ వన్. ఆ. ఆహా. అంతే కదండి. మేము మానుకోమన్నా క్యాజువల్ గా చాలా అడుగుతాం సార్లు కదా వాదనలు మేడం, జరిగినాయి తిన్నారా మేడం. ఉన్నారా అని అమ్మా, వాళ్ళు కాదమ్మా. పెట్టినప్పుడు ఎండి పెట్టే గారిని తప్పు నువ్వు ఏముంది? తిన్నారా అంటే కానీ ఆయన కానీ తినడా? ఒక దగ్గర ఉన్నాం కదా, అంటే నీకు ఆయనకి సంబంధం కలపాలనుకుంది కాబట్టి ఆమె అట్లా మాట్లాడిందేమో అనుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకేమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? లేదు మేడం, ఇప్పుడు ఆ మాట అతని గురించి ఎత్తినప్పుడల్లా ఏదో గొడవ పెడుతూనే ఉంటుంది మేడం. మేము ఆఫీస్కి వెళ్ళొద్దు, మానుకో, మనకేముంది, ఇబ్బంది ఏం లేదు, ఒక అమ్మాయి చదివించుకుంటూ ఉందామంటే నా ఇష్టం, నువ్వేంది నా చెప్పేది అని ఇంక అక్కడి నుంచి. ఇవన్నీ గట్టి ప్రూఫ్స్ కాదండి. మీ దగ్గర ఉన్న మెసేజ్లు ఉన్నాయి, అవి ఫోటోలు ఉన్నాయని ఏదో అంటున్నారు మీరు. ఎలాంటి మెసేజ్ చేస్తుంది మీ మమ్మీ? చెప్పలేం మేడం, వాళ్ళ పెడుతుంది బయట కలుద్దాము, చెప్పలేకపోయినా పర్లేదు, ఒకసారి ఆ. చూపించండి. ఈ మధ్య బాగా వాట్సాప్లో పెడుతుంది, బయట కలుసుకుందాము, రూమ్కి వెళ్దాము, నేను వస్తాను రెడీ అయ్యి అని అన్నీ చెప్తా ఉన్నాను. వీడియో కాల్ చేస్తుంది, ఇంకా అసహ్యంగా ఆయనకి ముద్దులు పెట్టడము, దాంట్లో అవన్నీ ఉన్నాయి మేడం. చూడండి మేడం. ఏంటమ్మా ఈ పెళ్లికి ఎదిరిగిన కూతురుండి ఏంటి ఈ పిచ్చి వేషాలు? ఆ? రూమ్ కూడా ఉంది మేడం, లాడ్జీ నెంబర్ కూడా ఉంది, అది వేరే బయటకు వెళ్ళారు వాళ్ళు. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మేడం, దాంట్లోనే ఉన్నాయి. అంటే ఇప్పుడు నీ బిడ్డకి ఎవరినైతే ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు ఆయనకి నీ ఫోటోలు కూడా పంపించడం అవసరమా అమ్మా? నీ ఫోటోలు అవి కూడా ఇప్పుడేమో పద్ధతిగా అసలు షోకి ఎట్లొచ్చింది చూసారు కదా, పద్ధతిగా చీర కట్టుకొని కొంగి వేసుకొని, మరి అట్లా లేవే ఆ ఫోటోలు? అమ్మ, ఒక్క మాట చెప్పండి. ఇద్దరు కలిసి బయట పని మీద వెళ్తున్నాను, ఒకే పేరు మీద ఒక రూమ్ బుక్ చేసుకోవడంలో అర్థం ఏంటి చెప్పండి? మేడం ఒక్క దగ్గర ఉన్నంత మాత్రం తప్పు కరెక్ట్ అమ్మా, చేయలేం తప్పు. కదా. అయ్యో, అస్సలు తప్పు లేదమ్మా. కాకపోతే మేము ఏమంటున్నాం అంటే మీ ఇద్దరికి ఒకటే రూమ్ బుక్ చేయడం ఎందుకు? అక్కడ అనుకోకుండా అది బుక్ అయిపోయింది మేడం, ఒక ఆ? రూమ్ అట్లా ఒక్కసారి? ఒక్కసారి అంతే. ఒకసారి ఇట్లా మరి 3-4 సార్లు బుకింగ్లు ఉన్నాయిగా, అవేంటి? అనుకోకుండా ఎట్లా బుక్ అవుతుందమ్మా? పోనీ ఆవిడ చెప్పింది. అనుకోకుండా 2 బుక్ చేయాలనుకుంటే 3 బుక్ అయినవి నేను విన్నా చాలా సార్లు. కానీ అనుకోకుండా ఇద్దరికి కలిపి ఒక రూమ్ ఎట్లా బుక్ అవుతుంది? అట్లాంటి ఆప్షన్ ఏదైనా ఉంటే చెప్పు, చాలా మందికి పనికొస్తుంది, చెప్పు. ఆ తర్వాత వేషధారణ కూడా పూర్తి మారిపోయింది ఆ అమ్మాయిది. ఇందులో ఉండే ఫోటోకి నువ్వుకి అసలు కంపారిజనే లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అల్లుడిని చేసుకోవాలనుకుంటున్న వ్యక్తికి నీ ఫోటోలు పంపాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? చెప్పు, ఏం అవసరం? అమ్మాయికి ఇచ్చి చేసి కొంచెం ఇంట్లో అంతా ఇక సెటిల్ అవుదామనే చేసినాం మేడం. నిన్ను అంత చూపించి వీళ్ళతో అమ్మాయిని సెటిల్ చేద్దామన్నా? అలా అని కాదు మేడం, నేనేం చెప్పలేదు కదా మేడం తనకి. నేను అమ్మాయినే చూపించాము, ఓకే అన్నారు. ఓకే అన్నందుకు ఇక ఇంట్లో మంచిగా ఉంటే అంటే మాకు వాళ్ళకి కళ్ళు ఇక కనిపిస్తలేవా ఏంది? అది నువ్వా అమ్మాయి అంటే అంత కూడా చెప్పలేమా మేము ఫోటో చూసిన వాళ్ళం? అక్కడ ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పినా కూడా ఇదే అంటుంది మేడం. అసలు ఎప్పుడు ఇట్లనే అంటుంది, నా ఏం ఇష్టం, నా సంబంధం లేదు. కూతురు, నేను ఏమైనా అక్కడేమో నా చేసుకుంటాను. ఇష్టం, నేను నీ ఏదైనా కూతురు చేసుకుంటా, నువ్వు ఏదైనా నాకు చేసుకుంటావు అంటే మంచి మాత్రమే చేయాలమ్మా. ఆమె ఏం మైనర్ కాదు, ఆమె మేజర్. ఆమె ఇంకా సంబంధం ఉందా లేదా ఫస్ట్ అది చెప్పు. నువ్వు వాళ్ళేమో ఉందంటున్నారు, నువ్వేమో ఏం ఒప్పుకోకుండా చేతులు ఇట్లా ఇట్లా అనుకుంటా కూర్చున్నావు, ఏంటి చెప్పు. మేడం భర్త చనిపోయిన తర్వాత నేను ఆదర్శవంతంగా పెళ్లి చేసుకున్నాడు, నీ బిడ్డకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తానని చెప్పావు. ఇక్కడ నీకు జీవితాన్ని ఇవ్వాలనుకున్న వ్యక్తిని మోసం చేస్తూ నీ కడుపును బిడ్డని బిడ్డకేమో అన్యాయం చేయాలనుకుంటున్నావు. సో ఒకసారి ఆలోచిస్తున్నావా నీ బుద్ధి ఎలా పనిచేస్తుందో? అంటే నీ సరదాల కోసం, నీ సౌఖ్యం కోసం అటు భర్తని ఇటు కూతుర్ని కూడా నువ్వు ఇబ్బంది పెడతావా? సరే ఒప్పుకున్నావు కదా, అవును ఆయనతోని పోయినా నేను అని, ఏమేం చేసినావు? మేడం ఒక్కసారి ప్రాజెక్ట్ వర్క్ విషయంలో వెళ్ళినాం, ఒక్కసారి ఇంకా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా? అవును మేడం, చేసుకుని వచ్చేసినాం ఇంకా. ఒకటే రూమ్ లా ప్రాజెక్ట్ అంతే మేడం, ఇంకా చేసుకొని మళ్ళీ వచ్చింది. వెళ్ళలేదు ఇంకా. మరి ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చి ఏ ప్రాజెక్ట్ కి తగిలిద్దాం అనుకుంటున్నావు? కొంచెం సెటిల్ అయిపోదామని ఇక నేను అనుకున్నా మేడం. ఇంకా అది ఇంకా నీ సాధ్యమది దృష్టిలో కాదు. సెటిల్మెంట్ అంటే ఏంటిదమ్మా? నేను ఇన్ని బాధలు పడ్డా కదా మేడం, నా కూతురు కూడా పడొద్దు అని అనుకుని ఆ ఉద్దేశంతోనే అతనికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నా. తను సరే ఇంకా ఆ పోలేదు. పెళ్లి ఇక చేసుకున్నాక మళ్ళీ వాళ్ళంతలో వాళ్ళు సంసారం చేసేటట్టు ఉంటదా? అంటే అత్తకి అల్లుడికి సంబంధం ఉంటది, మళ్ళా అల్లుడు పోయి బిడ్డతోని సంసారం చేయాలి. ఏమన్నా ఈయననీకి మంచిగా ఉందా చోలకి? ఇంత చెండాలంగా ఉంది.
ఇప్పుడు ఆడపిల్ల ఉందంటేనే చాలా జాగ్రత్తగా కాపాడుకుని వస్తారు కదా ఎవరైనా సరే, ఏ ఆడపిల్లన. అలాంటిది ఒక ఆడపిల్ల జీవితాన్ని నీ ఆనందం కోసం మళ్ళీ నువ్వు ఎలా క్లెయిమ్ చేస్తున్నావు? వాళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగుంది కనుక, మంచి డబ్బులు ఉన్నాయి కనుక, మంచి అంటే ఆర్థిక పరంగా అమ్మాయి సెటిల్ అయిపోతుంది, నువ్వేమో ఇలా తిరుగుతావు. అంటే ఒకసారి ఆలోచన చేయను. ఆయనని ఈమెకిచ్చి పెళ్లి చేయడంలో ఆమె ఉద్దేశం ఏంది? అదే నాకు అర్థం కావట్లేదు మేడం. ఆయననే చేసుకోమంటుంది. సరే నువ్వు చెడిపోయినావనే అనుకుందాం. నువ్వు సరే భర్త పోయిండు, ఒక ఆయన అండగుంటా అని వస్తే ఆయనను కాదనేసి నీ అంతలో నువ్వు ఇంకొకంతో తిరుగుతున్నావు. సరే నీ జీవితం ఎట్లో నువ్వు చేతులారా నాశనమే చేసుకున్నావు, నువ్వు సంతోషంగానే ఉన్నావు ఆ జీవితంతో, నీ ఇష్టం. కానీ ఇప్పుడు ఆ పిల్లగాడిని తీసుకొచ్చి ఈమెకి ఇష్టం లేకున్నా, ఈమె చదువుకుంటా అంటున్నా, ఈమెకిచ్చి పెళ్లి చేస్తే ఏం లాభం పొందుతావు నువ్వు? ఏంటిది అసలు మీ ఇద్దరి మధ్యలో జరిగింది ఏంది? మీ ఎండి కొడుకు అడిగిండా, లేకపోతే నువ్వే అనుకుంటున్నావా? నువ్వే అనుకుంటే అసలు దాని వెనుక రీజన్ ఏంది అసలు? నేనే అనుకున్నా మేడం, నేనే అనుకొని ఇద్దరిని చేస్తే అందరం మంచిగా ఉంటాం కదా అని అందరం అంటే అనుకున్నాం అంతే. ఒక బెడ్రూమ్ లో నువ్వు నీ బిడ్డ ఆయన మధ్యలో వండ పెట్టుకొని పంటరా? తప్పైంది మేడం, ఇంకేం చేయం మేడం. ఆమె ఇష్టం ఉన్న వాళ్ళకే పెళ్లి చేసుకోమని చెప్పండి మేడం. ఇప్పుడు అలాగే అంటుంది మేడం. మొన్న కూడా ఇలాగే నేను మాట్లాడిపిస్తే వినలేదు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన మళ్ళీ తర్వాత torture పెడుతుంది మేడం. మళ్ళీ మళ్ళీ టార్చర్ పాపం చేస్తుంది. torture మీరే నాకు పెడుతుంది. న్యాయం చేయాలి మేడం. గొర్రె కషాయాన్ని నమ్ముతుంది అన్నట్టుగా ఆమె కూడా ఈ విషయాలన్నీ చూసుకోకుండా నేను నమ్ముంటే, ఇప్పుడు ఆ స్టెప్ ఫాదర్ ఆయన ఎవడో లేకపోతే, ఆ పిల్లకి ఇవన్నీ విషయాలు తెలియకపోతే, తల్లినే గుడ్డిగా నమ్మేసి నువ్వే చదివిపించినావు, నువ్వే దేవతవు అనుకొని ఆ పిల్లగాన్ని పెళ్లి చేసుకుంటే ఏం చేస్తుంటేవి నువ్వు? నీ బిడ్డని బయటికి తోలిచ్చి మీరిద్దరు లోపల కానిస్తుండేనా కథలన్నీ? అదేనా నీ ఉద్దేశం? అదేం లేదు మరి ఏంది మేడం. నీ ఉద్దేశం ఏం చెప్పు? అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ నోరుతో చెప్పమ్మా. ఇంకా నేను ఎప్పటిలాగా నేను ఒకదాన్నే ఉంటా మేడం. ఇంకా ఎప్పుడులా కాదు, ఇప్పుడు లేవు కదా. ఆమెకి ఇష్టం వచ్చినట్లు ఉండమను. ఆమెను ఎవరు కావాలనుకున్నదో వాళ్ళతోనే నేను ఇక పెళ్లి చేసి పంపిస్తాను. ఆమె ఇష్టం మేడం, కోరుకున్న వాళ్ళు. మరి అలాగే డాడీని ఎందుకు తెలిసిపోయింది. చేసుకున్నావు? ఎక్కడైనా పోనీ మేడం, మా బిడ్డ నా అందరం దగ్గర ఉంటే కలిసి సార్ నేను ఉంటాం అమ్మాయిని చదివించుకుంటాను. మీరు వింటున్నారా? చాలా సేపటి నుంచి మనం ఏ పాయింట్ టచ్ చేస్తే దాంట్లో ఇమీడియట్ గా మార్పు వచ్చేసినట్టు బిహేవ్ చేస్తుంది ఆమె. ఇంకొంతసేపు అయిన తర్వాత బయటికి వెనక ఇంకో మాట మాట్లాడుతుండొచ్చు ఏం నువ్వు. లేదు మేడం, ఇంకా మీరు ఇది చెప్పినట్లు నమ్మలేం వింటాను మేడం. మేడం. ముందు ఎలా చేస్తుందో నమ్మలేం మేడం. మీరు ఏది చెప్తే అది చేస్తాం మేడం. ఇక్కడ ఒకటి విషయం గమనించాలి, ఆవిడ మానసిక స్థితి కొద్దిగా బాగాలేదు, అర్థమవుతుందా? ఎందుకంటే ఒక మనిషి ఏదైనా ఒకటి తనకి ఏది లేదనుకో, అది పొందేదాకా వెయిట్ చేస్తాడు. అది వచ్చిన తర్వాత ఇంకొద్దిగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటాడు. అంటే అంచెలంచెలుగా ముందుకు వెళ్ళాలని కోరుకోవడం అది చాలా పీక్ స్థాయికి వెళ్ళిపోయింది ఆవిడ. ముందు బ్రతికితే చాలు అనుకుంది, భర్త లేదు, లేని తర్వాత నేను 10th క్లాస్ దాకా చదివించింది. అప్పుడు ఒక ఆసరా ఒక ఆయన దొరికాడు, ఆయన పెళ్లి చేసుకుంది. ఆయన మనసావాచ కర్మణ తప్పనిసరిగా ఆవిడతో ఉంటూ ఆయన నిన్ను చూసుకోవడానికి రెడీగా ఉన్నాడు. మిమ్మల్ని ఇద్దరిని కలిపి మోసం చేసి ఆవిడ నచ్చినట్టుగా వెళుతోంది. అంటే పక్కగా ఈవిడకున్న ఆలోచన ఏమిటంటే, ఈవిడికి అన్ని పనులు జరిగిపోయాలి, సమాజంలో ఆ గుర్తింపు ఉండాలి, ఈవిడ పనులు ఆవిడ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే మేము మాట్లాడుతున్న ప్రతిదానికి అంటే తర్వాత ఏదైనా కేసు అవుతుందేమో, ఇబ్బంది వస్తుందేమో, పరువు పోతుందేమో అనే ఉద్దేశంతో ఆవిడ యాక్సెప్ట్ చేస్తూ ఉంది. కానీ ఎంతకాలం యాక్సెప్ట్ చేసి ఉంటావు నువ్వు? డెఫినెట్గా నీ కూతుర్ని నువ్వు ఇన్ని ఫర్దర్గా రోజులు ఇబ్బంది పెట్టకుండా ఆయనతో కలిసి ఉండలేదు కదా సార్? లేదు. దానికి కారణం ఇంకేమైనా ఉందా, లేకపోతే ఆ ఎండి కొడుకు తగలడం వల్లనే ఆయన దూరం పెట్టినావా? అంతే మేడం, ఇంకా అదొక్కటే మేడం. అమ్మ అదొక్కటే చాలా మా కొంప ముంచడానికి, ఒక్కటే చాలా సింపుల్గా చెప్తున్నావు. నేను అనుకోవడం ఏంటంటే, ఇంత టార్చర్ పెడుతోంది, ఇంత ఇబ్బంది పెడుతోంది అంటే మేబీ అతను ఆ ఎండి గారు కొడుకు కూడా ఈమెను ఫైనాన్షియల్గా ఏదైనా హెల్ప్ చేసి ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టడానికి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏమైనా చేస్తున్నాడేమో. ఒకవేళ అదే గనక నిజమైతేనమ్మా, ఇందాక నేను అడిగితే లేదు మేడం నాకు ఇష్టం అనింది మేడం. నిజం చెప్పమ్మా, ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా నీ అంతలో నువ్వు ఒప్పుకో. మేము అడిగితే ఒప్పుకోవడం కాదు, నీ అంతలో నువ్వు అసలు ఆలోచన నీకు ఎందుకు వచ్చింది, ఆయనకి నీకు కనెక్షన్ ఎప్పుడు ఏర్పడ్డది, అసలు ఆయన నిన్ను అడిగిండా బిడ్డని ఇవ్వమని, లేకపోతే నువ్వే నీ బిడ్డనిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? ఏంది అసలు చెప్పు. నేనే ఇద్దామని అన్నా మేడం. అది ఆయన ఆయనకి నేనే ఒప్పుకున్నాడమ్మా? అడిగినా. అది ఆయన ఒప్పుకున్నాడా? అంటే డౌట్గా ఒప్పుకుంటున్నాడు. ఇంకొప్పుడు వద్దు, ఇంకా తర్వాత చేసుకుంటా, ఇప్పుడు వద్దు అని అంటాడు. లేదండి చేసుకోండి, కొంచెం మా పరిస్థితి బాగలేదు కదా, మీరు అమ్మా, ఆ పెళ్ళి చేసుకుంటే నువ్వు కొంచెం. చేసుకోవచ్చుగా. మరి పెళ్లి నిన్ను చేసుకోడటనా? చేసేసుకుంటే అయిపోతుంది కదమ్మా, హాయిగా ముచ్చటగా మూడో పెళ్లి చేసేసుకో. ఈయన ఉన్నాడు అనేసి అడ్డుపడతాడు అనేసి అనుకున్నావా నువ్వు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనను అడిగినావా పెళ్లి చేసుకుంటావా అని? నిన్ను అడిగినా మేడం. ఏమన్నాడు ఆ పిల్లగాడు? టైం తీసుకొని నీకు చెప్తా నిన్ను అన్నాడు. చేసుకోవడానికి అమ్మా, నన్నేం అడగలేదు మేడం. నేను ఇప్పుడు అట్లా మేడం అడిగే నిన్ను చేసుకోవడానికి, ఆ అమ్మాయిని కాదు. నేను అమ్మాయినే ఇస్తానే ఒప్పించిన ఆయనకి. ఇంకా అది
అంటే నీకు ఆయనను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా? కాదమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నిజంగా ఒక్క మాటలో చెప్పు నాకు నువ్వు మాటికో మాట మార్చినావు అనుకో నాకు కోపం వచ్చేస్తుంది, చెప్తున్నా నేను. ఓకే మేడం, మీరు చెప్పినట్లు వింటాను. ఆమెకి ఇంకా వాళ్ళతోనే నేను ఉంటాను, ఇంక ఇవన్నీ వదిలేస్తా మేడం. ఇంకా తప్పైంది ఎట్లా మేడం. నమ్మాలి అని అక్కడ ఉద్యోగం బంద్ చేస్తుందా అడగండి అనేసి వాళ్ళు అంటున్నారు. మానేస్తా మేడం, ఇంక అన్నీ మానేసి వాళ్ళతోనే ఉంటా. వద్దు మేడం, మా దగ్గరికి ఇప్పుడు ఆయన కాకుండా వీళ్ళతో కలిసి ఉండాలని ఉందా? ఉంది మేడం, 100% ఉంటా మేడం. మీరు అయితే చెప్పినట్లు ఒక కొత్త వింటాను. రకంగా ఆలోచిద్దాం మేడం ఇందులో. ఏంటమ్మా, నువ్వు ఇప్పుడు మీరు ఉండే ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియాలో ఆ పోలీస్ స్టేషన్ ఏ పరిధి కిందకి వస్తుందో ఒకసారి మీరు చూసుకుని అక్కడ ఒక చిన్న కంప్లైంట్ లాంటిది ఇవ్వండి. ఎందుకు ఈ కంప్లైంట్ అని అంటున్నానంటే, రోజు వెళ్ళి ఈవిడ అటెండెన్స్ ఇవ్వాలి. ఎప్పుడు నువ్వు ఉండాలి అని అనుకున్నావు, వద్దు అని అనుకున్నప్పుడు హ్యాపీగా అమ్మ మీరు ఏదైతే మ్యారేజ్ని అది డైవర్స్ లాంటిది తీసుకుని అసలు ఆ దరిదాపులకి ఈవిడ రానియకుండా ఉండడానికి మీరు చేసుకోవచ్చు. అది కూడా మీరు కోర్టుకు వెళ్ళి డైవర్స్ లాంటివి తీసుకుంటే అప్పుడు ఈ సంబంధాలు ఏవి అక్కర్లేదు. ఇంకోటి, ఆమెకు రేపు పొద్దున కోర్టుకి వెళ్ళి ఏదన్నా పెద్ద నా పిల్ల నా దగ్గర లేదు, నాకు కస్టడీ ఇవ్వండి, విజిటేషన్ రైట్స్ ఇవ్వండి అనే హక్కు ఆమెకు లేదు. ఎందుకు అంటే ఆమె ఇప్పుడు ఏదైతే లైఫ్ లీడ్ చేస్తుందో దాన్ని అడల్టీరియస్ లైఫ్ అంటారు. అంటే ఒక లీగల్ లైఫ్ కాదు. అలాంటి వాళ్లకు పిల్లల్ని చూసుకోవడానికైనా పిల్లల విజిటేషన్కైనా కూడా కోర్టు ఎప్పుడు దాన్ని ఇంటర్ఫియర్ కాదు. ఎందుకంటే సత్ప్రవర్తన ఉన్న వాళ్ళకే పిల్లల్ని ఇవ్వాలి అంట. అలాంటప్పుడు ఈ అమ్మాయిని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళను, మీ అమ్మాయి వాళ్ళ అమ్మని చూసుకోమని అనే ఏ కోర్టు ఎక్కడ అలాంటి ఆదేశాలు ఇవ్వదు. కనుక ఆ అమ్మాయి ఆ రైటే పోగొట్టుకుంది. సో ఇప్పుడు భార్యలాగా తల్లిలాగా ఇంకొక రూల్ లాగా ఆమె బతకాలి అని అనుకుంటే అది ఆమె ఇష్టం. కానీ నువ్వు కనుకమ్మ అక్కడికి వెళ్ళి నేనేదో చేసిన తప్పులు చేశాను కనుక గౌరవంగా బతకాలంటే ఇది ఒక అవకాశం. లేదు నేను ఇలాగే తెగిన గాలిపటంలాగా ఎగురుకుంటూ వెళ్ళిపోతా అంటే వెళ్ళిపో, ఎక్కడ ఏ కంపలోనో చుట్టుకుపోతావు నువ్వు. దీన్ని బట్టి నువ్వు ఏమనుకుంటున్నావు? వాళ్ళతో ఉందాం అనుకుంటున్నా ఉంటాం. మరి మీకు ఓకేనా? పాప ఒప్పుకుంటే నేను సిద్ధమే మేడం. ఇప్పుడు ఇద్దరికి అడ్వైజ్ చేయాలండి. ముందుగా మీకు తెలియాల్సిన అంశం ఏంటంటే, ఈ అమ్మాయికి ఉన్న రైట్స్ ఏంటో తెలిసింది కదా. మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ముందుగా ఆ అమ్మాయిని చదివించడం, ఆ అమ్మాయి ఇష్టపడిన వాడితో పెళ్లి చేయడం, మిమ్మల్ని మీ భర్త చనిపోయిన తర్వాత మీ ఆలనా పాలన చూస్తూ మిమ్మల్ని రెండో పెళ్లి చేసుకున్న ఆదర్శ వ్యక్తితో మీరు మళ్ళీ జీవితాన్ని కొనసాగించటం. వీటికి మీరు పూర్తి స్థాయిలో అంగీకరిస్తే ఇక్కడ వరకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంది. అది కూడా నీ కూతురు ఆయన చెప్పిన లెక్క ప్రకారం నీ కూతురు 22 ఏళ్ల పాప యాక్సెప్టెన్స్ అంటే అంగీకారం ఉంటేనే ఇది అమల్లోకి వస్తుంది. లీగల్గా వెళ్తే ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. మీ ఎండి ఆ కంపెనీ అది మొత్తం కంప్లీట్ సిస్టంలో మనకి మళ్ళీ బ్రేకింగ్ న్యూస్లో వస్తుంది అనమాట. దయచేసి నీ పద్ధతి మార్చుకుంటే నువ్వు బాగుంటావు, నిన్ను పెళ్లి చేసుకున్న ఆయన కూడా. ఫ్యామిలీకి నెక్స్ట్ ఫ్యూచర్ అంటూ ఏమన్నా ఉంటే అలా బిడ్డనే కాబట్టి ఆమె తీసుకునే ఏదైతే సొల్యూషన్ ఉంటుందో ఆ సొల్యూషన్ మాత్రమే వీళ్ళకి వర్తిస్తుంది అనేది అక్షరాల నిజం. అదే మన ఇద్దరు ఇటు అడ్వకేట్ కానీ సైకాలజిస్ట్ కానీ నిర్ణయించిన ఒక విషయం. మరి బిడ్డ ఏమనుకుంటుంది అనే ముచ్చట ఒక్కసారి ఆమెనే అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఏమంటావు నువ్వు? నాకు మాత్రం అమ్మ నాన్న విడిపోవాలని ఉండదు కదా మేడం. ఆమె మారి మంచిగా ఉండి నా జోలికి రాకుండా పెళ్లి చేస్తా అని లేకుండా మంచిగా చదివిపిస్తే నాకు మా డాడీ కంటే ఎవరు ఎక్కువ కాదు. ఫైనల్లీ మీ అమ్మ నాన్న కలిసి ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావు. మీకు ఓకేనా? పాప నిర్ణయమే నా నిర్ణయం మేడం. మరి మీ అమ్మని మీ నాన్నని కలిపే బాధ్యత కూడా నీదే. చెప్పు, ఎవరికి ఏం చెప్తావో, ఇద్దరిని ఎట్లా కలుపుతావో కలుపు. చెప్పినట్టు వినము, చాలా ఉంటానమ్మా, మీతోనే ఉంటా. ఇంకా అవన్నీ ఇంకా వదిలేస్తాను, మీతోనే ఉంటాను. తప్పైందండి, ఇంకెప్పుడు అలా చేయండి. అయిపోయింది ఏదో అయిపోయింది. ఇంకా గతాన్ని తవ్వుతూ అమ్మని అనడం కానీ, అమ్మ నువ్వు కూడా అది తవ్వుకోకుండా సాధ్యమైనంత వరకు ప్రస్తుతంలోనే బతకండి. కొన్ని విషయాలు ఎప్పుడు బయటికి రావాలో అప్పుడు బయటికి వస్తేనే వాటికి ఒక మంచి సొల్యూషన్ దొరుకుతుంది. ఇప్పుడు ఎవ్వరు రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో కాబట్టి మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. మీరు ఇక్కడ దాకా వచ్చి మా షో ద్వారా ఇట్లా కలవడం అనేది మాకు సంతోషాన్ని ఇస్తుంది. ఇది ఇవాళటి కార్యక్రమం. నమస్తే.